విద్యార్థులు ముఖ్యంగా 4 పరీక్షల విషయంలో వారు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారు. 1 నీట్ ఎన్‌ఈఈటీ, 2 సీబీఎస్‌ఈ, 3 సీయూఈటీ, 4 ఎస్ఎస్‌సి. నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది మెడిసిన్‌కు సంబంధించి ఎంబీబీఎస్‌కు, బీడీఎస్‌కు సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇక్కడ పేపర్ లీక్ అయిపోయింది. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు దీంట్లో పాల్గొనడం జరిగింది. మళ్ళీ రీ ఎగ్జామ్ అనంటే 22 లక్షల మంది యొక్క ప్రెషరు, వారి యొక్క టెన్షను ముడిపడినటువంటి అంశం నీట్ ఎగ్జామినేషన్. రెండవది ఏంది, సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. దీని ఆధ్వర్యంలో 27,000 స్కూల్స్ పనిచేస్తాయి. ముఖ్యంగా ఏంటంటే +2, ఇది 10+2. అక్కడ ఏం జరిగిందంటే విద్యార్థులకు సంబంధించినటువంటి ఆన్సర్ షీట్స్ కంప్యూటర్ లోపల తారుమారైపోయిన వేల మంది ఒక విద్యార్థి ద్వారా ఇది బయటకు వచ్చింది. అక్కడ కూడా లక్షల మంది విద్యార్థులు అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. మూడవది ఏంటంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఈ మధ్య కాలంలో ఏంటంటే దానికి కూడా ఆల్ ఇండియా టెస్ట్ నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా అవకతవకలు జరిగినాయి అనేటువంటి అభియోగం ఉన్నది. ఇక నాలుగవది ఏంటంటే ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు నియామకాల లోపల జరిగేటువంటి పరీక్ష. ఇక్కడ కూడా ఏంటంటే పేపర్ లీకు ఇట్లాంటి అభియోగాలు ఉన్నది. ఇది ఈ ఒక్క సంవత్సరమే కాదు, గతంలో కూడా ఈ 12 సంవత్సరాల కాలంలో 3-4 సార్ల పేపర్ లీక్, ఒకసారి రాజస్థాన్లో, ఒకసారి బీహార్లో, ఒకసారి యూపీలో, ఒకసారి ఎక్కడ లీక్ అయినా కూడా ఆల్ ఇండియా మొత్తం కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ జరిగింది కాబట్టి దీని మీద విద్యార్థులు మొన్న జూన్ 6 తారీఖు నాడు ఢిల్లీ లోపల, జూన్ 11 తారీఖు నాడు పూణే యూనివర్సిటీ లోపల, ఇవాళ జూన్ 12 తారీఖు నాడు నక్ల లోపల పెద్ద ఎత్తున నిరసన చేశారు. మిగతా మహానగరాల కూడా వారి నిరసన కార్యక్రమాన్ని కూడా వారు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ 4 పరీక్షలకు సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య దాదాపుగా 1 కోటి మంది ఉన్నారు. గతంలో కూడా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి పేపర్ లీక్లు జరిగినాయి అనేటువంటిది కూడా ఇప్పుడు అభియోగాలు మోపుతుంది. ఏ ప్రభుత్వంలో పేపర్ లీక్ జరిగినా విద్యా విధానానికి సంబంధించి అది యూపీఏ గవర్నమెంట్ కావచ్చు, అది ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, గతంలో తెలంగాణలో గ్రూప్ 1 ఇక్కడ పేపర్ లీక్ జరిగినప్పుడు కావచ్చు, ఎక్కడ పేపర్ లీక్ జరిగినా దాన్ని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇది విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటిది, దేశానికి సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటిది విషయం. కాబట్టి ఈ రోజు విద్యార్థులు వారే, ఇంకా ఎవరు కూడా వారికి న్యాయం చేయరనేటువంటిది వారు నిర్ధారణ చేసుకొని వారే బయటికి వచ్చి ఇలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి వారికి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు, న్యాయవాదులు కానీ, జర్నలిస్టులు కానీ, లేకపోతే ప్రొఫెసర్లు కానీ, టీచర్లు కానీ, మేధావులు కానీ, అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా వారికి మద్దతు చేయాల్సిన అవసరం ఉన్నది. దీని మీద తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నము ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది ఏజెంట్లు ప్రయత్నం చేస్తున్నారు, కొన్ని మీడియాలు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అది కాదు. ఇక్కడ ఇది జరిగిందా, జరగలేదా, జరిగినప్పుడు మరి దాన్ని ప్రశ్నించాలన్నా, ప్రశ్నించొద్దా, ప్రశ్నించినప్పుడు మరి ప్రభుత్వం దీని మీద స్పందించాలన్నా, స్పందించొద్దా, ప్రభుత్వం దీని మీద స్పందించి దానికి ఏ చర్యలు తీసుకుంటారు, ఇంకా దాన్ని భవిష్యత్తులో జరగకుండా ఎట్లా చూస్తారు, ఏంది అనేటువంటి గ్యారంటీ ఇవ్వకుండా ప్రశ్నిస్తున్నటువంటి వారి మీద అభియోగాలు, తప్పుడు ప్రచారం చేసేటువంటి సంస్కృతి ఈ దేశానికి మంచిది కాదు అనేటువంటిది అందరికి కూడా తెలియపరుస్తూ ఈ విద్యార్థుల ఉద్యమానికి అన్ని రంగాలు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారు మద్దతు ఇవ్వాలని చెప్పి